హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా కిచెన్స్. ఈరోజు చాలా సింపుల్గా ఇంకా క్విక్గా మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ అనేది చేసుకోవచ్చండి. దీనికి చాలా సింపుల్గా టమాటోస్ ఇంకా ఆనియన్స్తో మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్ ఇంకా చిల్లీ, టమాటో, కొరియాండర్ చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే ఈ రెసిపీ ఇంకొంచెం టేస్టీగా ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ ఆయిల్ తిన్నా కూడా చాలా ఎక్కువగా దాహం వేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అందుకని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి. చూసారుగా ఎంత తక్కువ ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం చేసుకునే రెసిపీ అనేది ఒక 2 మెంబర్స్కి లంచ్ బాక్స్కి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా చిల్లీ యాడ్ చేసేసుకోవటమేనండి. అవి ఫ్రై అయ్యేంత వరకు చేసుకోవటమే. ఇందులో ఎలాంటి మసాలాలు కానీ ఇంకా పోపు దినుసులు కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ ఇప్పుడు చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా టేస్టీగా ఈ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై చేయటానికి మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనం ఈ ఆనియన్స్ని ఫ్రై చేసిన దాన్ని బట్టే టేస్ట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ రెసిపీ మొత్తం ఓన్లీ ఆనియన్స్ ఫ్రై చేసిన దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. చాలా ఈజీగా చాలా టేస్టీగా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. లైట్గా సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేయటం వల్ల ఆనియన్స్ బ్రౌనిష్గా ఇంకా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. కొంచెం కరివేపాకు. ఈ ఆనియన్స్ బాగా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూడండి. ఎక్కడ కొంచెం సైడ్స్ మాడినట్టు అలా లేకుండా ఆనియన్స్ని మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ టేస్ట్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మీ 11 సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు. ఓన్లీ ఛానల్ స్టార్ట్ చేసిన 3 డేస్లోనే చాలా వ్యూస్ వచ్చాయి, లైక్స్ కూడా వచ్చాయి, సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈ ఛానల్ని చాలా జెన్యూన్గా చేస్తున్నాను. మీ 11 సపోర్ట్తో ఇలాంటి రెసిపీస్ ఇంకా మీ ముందుకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆనియన్స్ చూసారా బాగా ఫ్రై అయినాయి. ఇలా ఫ్రై అయిన దాంట్లో టమాటోస్ యాడ్ చేసుకోవటమేనండి. నేను మా పిల్లలకే కాదు మా అమ్మ నాన్నకు కూడా ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఈ 4 టమాటాస్ వేసాను. లేదు అంటే ఒక ఆనియన్, ఒక 2 టమాటోస్ ఆర్ 3 టమాటోస్ ఇద్దరికి లంచ్ బాక్స్కి సరిపోతుందండి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూపించినట్టు 4 టమాటోస్ కూడా కట్ చేసి యాడ్ చేసేసానండి. ఎందుకు అంటే మా ఇంట్లో ఈ రెసిపీ అందరికీ చాలా ఇష్టం కాబట్టి. ఈ రెసిపీకి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాగే మీ 11 సపోర్ట్ నాకు ఇంకా ఉండాలని కోరుకుంటూ కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశానండి. ఇది మనం తీసుకునే క్వాంటిటీ ఆఫ్ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకొంచెం పసుపు యాడ్ చేశాను, అది ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇంతేనండి. ఈ టమాటోస్ మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఎలాంటి మూత పెట్టుకోవటం కానీ ఎక్కువసేపు మగ్గబెట్టడం కానీ చేయక్కర్లేదండి. ఎందుకంటే మూత పెట్టడం వల్ల వాటర్ కిందకి దిగి ఆ టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. జస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అడుగు పడుతుంది అనేది కంప్లైంట్ అయితే కాదండి. ఇది అడుగు పట్టినా కూడా రైస్ టేస్ట్ అనేది ఎలాంటి చేంజెస్ కూడా ఉండవన్నమాట. మనం కొంచెం ఆయిల్ తక్కువ తీసుకున్నాం కాబట్టి మనకి అలా అడుగు పడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ టేస్ట్లో ఎలాంటి చేంజ్ ఉండదండి. ఇంకొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కానీ ఇంట్లో మాకు పెద్దవాళ్ళు కూడా తింటారు కాబట్టి నేను ఆయిల్ తక్కువగానే వేస్తున్నాను అనమాట.
అంతేనండి. చూసారా ఎంత ఈజీగా టమాటోస్ అనేవి మనకి మగ్గిపోయినాయో. ఓన్లీ 5-10 మినిట్స్లో ఈ రెసిపీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ కానీ, జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఎక్కువగా ఇబ్బంది పడుతూ వెజిటేబుల్స్ కట్ చేయలేక, లేదంటే వెజిటేబుల్స్ ఈరోజు తెచ్చుకోలేదనే టెన్షన్ పడేవాళ్ళు చాలా ఈజీగా ఈ రెసిపీని పిల్లలకి చేసి పెట్టండి. నెక్స్ట్ డే కూడా ఇదే కావాలని అడుగుతారు. అప్పుడు మీరు నాకు కామెంట్ సెక్షన్లో కొంచెం కామెంట్ చేయండి. ఇంకా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. కారం అండి, ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఎక్కువగా స్పైసీ తినరు అనుకుంటే కనుక కొంచెం లైట్గానే యాడ్ చేసుకోండి. చూసారా కారం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకునే ఆయిల్ అనేది ఎలా పైకి కనిపిస్తుందో, చాలా కొంచెం ఆయిల్తో ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చండి. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి రాగానే రైస్ అనేది యాడ్ చేసుకోవటమేనండి. ఇది మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న రైస్ అయితే లంచ్ బాక్స్కి బాగుంటుంది. లేదు మిగిలిన అన్నంతో చేసుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడు తినటానికి కూడా బాగుంటుంది. ఇది అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకున్న రైస్తో అయినా సరే, లేదా మిగిలిన అన్నంతో కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయింది. చూసారా, మనం ఈ టమాటా గ్రేవీ మొత్తాన్ని రైస్ అంతటికి పట్టేటట్టు మిక్స్ చేయటమేనండి. ఎంత సింపుల్లో కదండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీ పిల్లలు లైక్ చేశారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ టేస్ట్కి తగినట్టు ఈ రైస్ ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీని చూసారా ఎంత బాగా ప్రిపేర్ అయిందో. కొరియాండర్, పిల్లలకి ఇష్టమైన టేస్ట్ని బట్టి మీరు కొరియాండర్ యాడ్ చేసుకోవచ్చు. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసారా అండి ఈ రెసిపీ. ఇంతేనండి, చాలా ఈజీగా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసాం. జస్ట్ టమాటో ఆనియన్తో ఎంత కలర్ఫుల్ రైస్ ప్రిపేర్ చేసామో చూసారా. చాలా ఈజీగా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతేనండి, మన టమాటో రైస్ ప్రిపేర్ అయినట్టే. దీన్ని సర్వింగ్ బౌల్లో కానీ లేదా లంచ్ బాక్స్లో కానీ తీసుకోవటమేనండి. కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లో పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, చూసారా ఎంత కలర్ఫుల్గా ఈ రైస్ అనేది ప్రిపేర్ అయిందో. థ్యాంక్ యూ. మీ లవ్ అండ్ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.